అక్కడ బలిపీఠంను కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. ఎవ్వరైనా ఉంటారా? అక్కడ ఎవ్వరు లేరు. తాను అక్కడ ఆ కట్టెల పైన, ఆ బలిపీఠం పైన ఆ కుమారుని కాళ్ళు చేతులు కట్టి మరి ఆ యొక్క పండబెడతా ఉంటే కొంచెమన్నా భయం అనిపించదా? ఆడికి అడిగినాడు, నాయనా ఇక్కడ నువ్వు బలిపీఠం కట్టి ఇంతగా చేస్తున్నావు. మనకు గొర్రె కావాలి కదా! మనకు పొట్టేలు కావాలి కదా! మరి ఎందుకు అని అడిగితే, దేవుడు చూసుకుంటాడు అన్నాడు. ఏమన్నాడు? దేవుడు చూసుకుంటాడు అన్నాడు. దేవుడి మీద విశ్వాసం ఉంచినాడు. ఆ కుమారుడు కూడా విశ్వాసం ఉంచినాడు. ఎంత విధేయత చూపించినాడు కదా! మనం చూసుకుంటే రిబ్కమ్మ ఈ విధేయత చూపిస్తూ వచ్చింది. మామ రాలేదు, అత్త రాలేదు, భర్త రాలేదు, వాళ్ళ తరపున బంధువులు రాలేదు.